టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హత్యకి కుట్ర జరుగుతుందా? ఆయన ఆందోళనకి కారణం అదేనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. హలో కృష్ణ. సార్, ఆచంటలో జరిగిన రా కదిలరా బహిరంగ సభలో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మర్డర్ ఇష్యూను ప్రస్తావిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చంద్రబాబు నాయుడు ఒక అభిప్రాయానికి వచ్చారేమో అనిపిస్తుంది. అంటే ఆందోళన చెందుతున్నారేమో అనిపిస్తుంది. ఆచంట వేదికగా చేసుకొని ఆయన నిర్వహించినటువంటి రా కదలిరా అనేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. ఈ రా కదలిరా అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన కనిగిరి నుంచి స్టార్ట్ చేశారు ఆ ప్రోగ్రామ్ని. దాదాపు ఈ నెలాఖరు వరకు 29వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ప్రతి లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఏదో ఒక కాన్స్టిట్యూన్సీలో పెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళు వెళ్తున్నారు. దానికి సంబంధించి డిజైన్ చేశారు, బ్లూ ప్రింట్ తయారు చేశారు. 1,00,000 మందికి తగ్గకుండా జనాల్ని అక్కడ హాజరవుతూ ఉన్నారు. ప్లస్ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడిని చూడటానికి కానీ ఆయన ఇచ్చేటువంటి స్పీచ్ని వినడానికి కానీ నిజంగానే భారీ ఎత్తున తరలి వస్తున్నారు జనం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆచంట్లో అనూహ్యంగా చంద్రబాబు నాయుడు ఒక ఆలోచింపజేసేటువంటిది, ఆందోళన కలిగించేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయినే లేపేశాడు, మనల్ని లేపేయడం ఒక ఆశ్చర్యం ఏం లేదు, మనల్ని లేపేసిన ఆశ్చర్యపోవసరం లేదు అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. సో ఆ వ్యాఖ్య చాలా క్యాజువల్గా వినిపించారని చెప్పి అనుకోవడానికి లేదు. ఎందుకనంటే బాబాయిని లేపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మనల్ని లేపేయటం పెద్ద ఆశ్చర్యం లేదనంటే, మర్డర్ చేపిస్తే ఒక కుట్ర పన్నుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక సందేహం చంద్రబాబు నాయుడు నోటి నుంచి వచ్చింది. అంటే తన్ను చంద్రబాబు నాయుడిని హత్య చేయించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయించే అలాంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సందేహాన్ని చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంటే ఏంటి సార్, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా చంద్రబాబు గారిని హత్య చేయించబోతున్నారు, చేయించే ఇది కూడా ఉంది, ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డిలో ఉందని భావిస్తున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చెప్పారు కదా, బాబాయిని లేపేసినోడికి మనల్ని మర్డర్ చేయడం పెద్ద విషయం కాదు ఆయనకి అని చెప్పి అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు హత్యకు కుట్ర పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలకు వెళ్ళిపోయింది ఆయన వ్యాఖ్యల ద్వారా. సరే, ఆయన ఫ్లోలో ఆ విధంగా వ్యాఖ్య చేశారా, లేకపోతే ఆందోళనతో చేశారా, లేదంటే యాదృచ్ఛికంగా ఆయన నోటి నుంచి అలాంటి వ్యాఖ్య వచ్చిందా అనేది పక్కన పెడితే, ఆయన చేసినటువంటి వ్యాఖ్యను చూస్తే హత్యకు కుట్రపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దానికి తగ్గట్టు ఇందాక నువ్వు అడిగినట్టు అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా అని అంటే, చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించినప్పుడు జరిగినటువంటి పరిణామాలను మనం తీసుకుంటే, అసలు చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేసేటువంటి అవకాశం ఉందనేది పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రచారం ఆ రోజు, అవునా? ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలకు కూడా చాలా వైరుధ్యంగా ఇవ్వడం జరిగింది అప్పుడు. అంటే చంద్రబాబు నాయుడికి ఆయన ఇబ్బందులు పడ్డారు జైల్లో ఉన్నప్పుడు, ఆయనకి చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేకమైన పడ్డారు. వేడి నీళ్ళు కూడా ఇవ్వకుండా చేశారు, ఏసీ కూడా పెట్టకుండా చేశారు. ఇవన్నీ కూడా వచ్చినాయి కదా అప్పుడు. ఆ 53 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అనే దాని మీద ప్రతిరోజు ఒక అనుమానం వ్యక్తం అవుతుంది కదా. ప్లస్ నారా ఫ్యామిలీకి సంబంధించినటువంటి భువనేశ్వరి కానీ, లేదంటే బ్రాహ్మణి కానీ, లేదా లోకేష్ కానీ ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడికి ప్రాణహాని ఉందని చెప్పారా లేదా? ప్రాణహాని ఉంది, ప్రాణహాని తలపెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆందోళన చెందారు కదా అప్పుడు ఆ రోజున. అంటే ఎవరి ద్వారా ప్రాణహాని ఉంది అనేది క్లియర్గా అందరికీ తెలిసిందే. సో చంద్రబాబు నాయుడు ఎవరు జైలుకి పంపించారు? నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు జైలుకి పంపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి కదా. ఆయన లండన్లో ఉన్నారు, నాకేం తెలియదని చెప్పొచ్చు. కానీ పంపించింది మాత్రం ఒక మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పంపించేటప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లండన్ కానీ, లేదంటే ఇంకొక ఇస్తాంబుల్ కానీ, లేదంటే దావోస్ కానీ ఎక్కడున్నా కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా. నాకు తెలిసినంత వరకు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు ముఖ్యమంత్రికి తెలియకుండా ఉండదు. నాకు తెలియదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే మనం నమ్మడానికి సిద్ధంగా లేము. లండన్లో నేనున్నా, నాకు తెలియదు బీజేపీ వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి ఏదో చెప్పాడు ఆయన. ఆయన ఏం చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి తెలియకుండా అరెస్ట్ అయితే జరగదు. ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అనుమతి తీసుకొని మాత్రమే అరెస్ట్ చేస్తారు. సరే, చేశారు.
అది జరిగి కూడా ఇప్పుడు 4 నెలలు అవుతుంది. ఛార్జ్షీట్ ఏమైనా వేసారా? నిజంగా ఆధారాలు ఉంటే ఛార్జ్షీట్ వేయాలి కదా. ఇప్పటివరకు ఛార్జ్షీట్ వేయలేదు. సరే, బెయిల్ మీద వచ్చారు, మధ్యంతర బెయిల్ మీద వచ్చారు. ఆయన కొన్ని కండిషన్ మధ్య ఫస్ట్లో బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయనకు ప్రచారం చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు, బెయిల్ మీద ఉన్నారు. ఓకే. అలాగే 17A సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. క్వాష్ పిటిషన్కి సంబంధించిన నిర్ణయం కూడా, అది కూడా అసలు న్యాయ చరిత్రలోనే ఒక అద్భుతం. ఒక తీర్పు అనేది ఇన్ని రోజుల పాటు పెండింగ్లో ఉండటం అనేది అసలు న్యాయ చరిత్ర గురించి తెలిసినటువంటి వాళ్ళు, న్యాయస్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు, న్యాయ నిపుణులకే అర్థం కానటువంటి పరిస్థితి. ఒక తీర్పుని క్వాష్ పిటిషన్ మీద 17A అప్లికబులా కాదా చంద్రబాబు నాయుడుకి అనేది చెప్పడానికి ఇన్ని నెలలు, ఇన్ని వాయిదాలు తీసుకున్నారు వాళ్ళు. దాదాపు ఆర్గ్యుమెంట్లు ఏ స్థాయిలో జరిగినాయో మనం చూసాం. సరే, అన్ని ఆర్గ్యుమెంట్లు అయిపోయిన తర్వాత తీర్పు చెప్పడానికి ఎన్ని రోజులు తీసుకున్నారు? ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? దాదాపు 3 నెలలు 4 నెలలు అయింది వాళ్ళు తీర్పు చెప్పడానికి. ఆ తీర్పు రిజర్వ్లో ఉంది, ఎప్పుడు చెబుతారో తెలియదు. సో దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో ఏం చేశారు అనేది అర్థమవుతుంది కదా. ఏం చేశారు, ఏం చేయలేదు అనేది అర్థమవుతుందిగా. ఇప్పటికి కూడా ఆధారాన్ని చూపించలేకపోతున్నారు కదా. కోర్టులు అడుగుతున్నాయి. ఏసీబీ కోర్టు అడిగింది కదా, విజయవాడ ఏసీబీ కోర్టు అడిగింది కదా, మీరు ఆధారాలు చూపించండి అని. సో హైకోర్టు అడుగుతుంది, ఆధారాలు చూపించమని. చూపించలేదు. మరి ఇంతవరకు ఛార్జ్షీట్ వేయడానికి ముందుకు రానటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు జైల్లో ఉంచినటువంటి ఆ ప్రభుత్వం ఛార్జ్షీట్ వేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఇంతవరకు ఛార్జ్షీట్ వేయలేదు కదా. అంటే నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి ఆయన అరెస్ట్ చేసినట్టే కదా. అరెస్ట్ చేసి ఏం చేశారు? అరెస్ట్ చేసి ఆయన కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని చెప్పి ఆ రోజున తెలుగుదేశం పార్టీ చెప్పింది కదా, నారా ఫ్యామిలీ చెప్పింది కదా, నందమూరి ఫ్యామిలీ చెప్పింది కదా. ఆ రోజునే ఆయనకు ప్రాణభయం ఉంది, ఆయనకు రక్షణ కల్పించండి అని చెప్పారు కదా. Z+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి అక్కడ ఎలాంటి రక్షణ లేకుండా సాధారణ ఖైదీలు చొరబడేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆందోళన అప్పట్లో కూడా వ్యక్తం చేశారు కదా. సో ఆ రోజు ఆయనకు ప్రాణహాని ఉందని చెప్పి వాళ్ళే చెప్పిన తర్వాత ఆయన హత్యకు ఇప్పుడు కుట్రబడుతున్నారు అనేది నమ్మకపోవడం తర్వాత సంగతి. చంద్రబాబు నాయుడు అయితే ఒక ఆందోళనతో ఆ మాట ఉండొచ్చు, ఆచండ సభలో, కదలరా సభలో అని చెప్పి అనుకోవచ్చుగా. సో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? చాలా క్యాజువల్గా బాబాయ్నే లేపేసిన వాళ్ళు మనల్ని లేపేయటం పెద్ద విషయమా అని చెప్పి అన్నారు. అంటే ఆయనకి ఏదో అనుమానం ఉంది చంద్రబాబు నాయుడు మీద, హత్యకు సంబంధించిన కుట్ర ఏదో జరుగుతుందని చెప్పేసి అనుమానం ఉంది చంద్రబాబు నాయుడుకి. అందుకే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ గతంలో కూడా ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు. అది పెద్ద ఎత్తున హిట్ అయింది. ఆ తర్వాత ఏమైంది? ఆ ప్రోగ్రాం ఏమైంది? స్లీపర్ సెల్స్ కొంతమందిని పంపించడం ద్వారా తొక్కిసలాట చేయించి ఆ ప్రోగ్రాంను ఆపించేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశారు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు, బ్రిటిష్ కాలం నాటిది. దాని మీద కోర్టుకు వెళ్ళి పోరాడి మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ కార్యక్రమాన్ని గ్యారంటీ భరోసా అనే దాంతో ఆయన మళ్ళీ కార్యక్రమాలకి వెళ్ళారు. ఈలోపు ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత మళ్ళీ జరుగుతున్నటువంటి కార్యక్రమం కదలిరా అనేటువంటి కార్యక్రమం. ఏదన్నా ప్రయత్నాలు చేస్తున్నారా అనేది చంద్రబాబు నాయుడు యొక్క అనుమానం. అందుకే ఆయన బాబాయిని లేపేసిన వాళ్ళు, అంటే వివేకానంద రెడ్డిని హత్య ఎవరు చేశారనేది తెలుసు కదా అందరికీ. హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు హత్యను చేయించారని చెప్పి ఆయన మీద చేసేటువంటి ప్రయత్నం చేశారు కదా. ఆ విషయాన్ని కూడా చెప్పాడు ఆచంట సభలో. హత్యని తన మీద చేసేటానికి ప్రయత్నం చేశారు అప్పట్లో. ఇప్పుడు హత్య ఎవరు చేశారనేది ఛార్జ్షీట్లో పొందుపరిచింది సిబిఐ, హత్య ఎవరు చేసింది అనేది. సో కాబట్టి బాబాయిని గొడ్డలతో చంపేసినటువంటి వాళ్ళకి మనల్ని హత్య చేయడం పెద్ద విశేషం కాదు అని చెప్పి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓకే. బహుశా ఆయన ఆందోళన అట్లాంటి అనుమానాలు కానీ, అట్లాంటి పరిణామాలు కానీ, లేదంటే అట్లాంటి ఆనవాళ్ళు కానీ ఏమైనా ఉంటేనే చంద్రబాబు నాయుడు అలాంటి వ్యాఖ్యలు చేస్తారు. యథాలాపంగా చేసుంటారని చెప్పి నేనైతే అనుకోను. బహుశా చంద్రబాబు నాయుడు హత్యకి ఏమైనా హత్యకు కుట్రబడినారని చెప్పి గతంలో తెలుగుదేశం వాళ్ళు చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఓకే, చంద్రబాబు నాయుడు హత్యకు కుట్రబడినారని చెప్పి. సో ఇప్పుడు ఆయన యథాలాపంగా చెప్పినటువంటి డైలాగ్ అయినప్పటికీ కూడా ఏదో జరుగుతుందనేటువంటి ఒక అనుమానాలు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉన్నాయని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.